యాక్చువల్గా ఈ పాయింట్ చూడడానికి కోసం అని చెప్పి కుదరదు అవ్వదు అనుకున్నా కూడా మళ్ళీ ఒక కంపెనీ దొరకడంతో అండ్ ఒక గైడ్ దొరకడంతో రాగలిగా. సీరియస్లీ ఐ హేట్ హైట్స్ అంటే ఐ హేట్ హైట్స్. హైట్ వస్తుంది నాకు వాడుకోవడం లేకపోయేసరికి కాలక్రమేణా ఈ స్టెప్స్ కాస్త వర్షాలు పడి పడి జారి స్టెప్స్ మొత్తం అన్నీ పోయి వాటర్ ఫాల్లో తయారైపోయింది. చూడండి, ట్రెక్కింగ్ అంటున్నారు కానీ వర్షం టైంలోనే బాగుంటుంది అంటున్నారు. బట్ ఇదంతా ఏంటంటే వాటర్ ఫాల్, ఇంత వాటర్ ఫాల్. So guys, completed project is heading to Visapur Fort. Visapur Fort కి వెళ్ళి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతా. గైస్, విసాపూర్ ఫోర్ట్ చూస్తున్నారు కదా, అంతా వాల్స్, ఫోర్ట్ వాల్స్ అవి ఇంకా అలాగే ఉన్నాయి, డ్యామేజ్ అయితే అవ్వలేదు. ఇంకా ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. 3 రోజుల నుంచి కొండలు ఎక్కి ఎక్కి ఒళ్ళే కలిసిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోనావాలా, ఖండాలా, టోటల్గా డిఫరెంట్ ప్లేస్. విసాపూర్ ఫోర్ట్ బేస్ క్యాంప్ అయితే వచ్చాం. సుమారు 1 కిలోమీటర్ రోడ్డు కూడా ఏం లేదు, విజిటర్స్ కూడా ఎవరు కనబడట్లేదు. అండ్ అక్కడ ఏంటంటే లైక్ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది ఒక 1 కిలోమీటర్. అండ్ పైన చూసుకుంటే దట్ ఈస్ విసాపూర్ ఫోర్ట్. పైకి వెళ్ళాలా, ఐ థింక్ 300 ఫీట్ హైట్ ఉండొచ్చు. ప్రాపర్ స్టెప్స్ అయితే లేవు విసాపూర్కి. ట్రై చేద్దాం. भाई रास्ता ठीक है? कैसे होगा? कैसे? अच्छा, ఎప్పుడు మెట్లు కూడా సరిగ్గా ఎక్కందే, కొండలు ఎక్కుతున్నా ఏంటో. లోహగాడ్ అయితే క్వైట్ స్టెప్స్ మంచిగా ఉన్నాయి. బట్ హియర్ విసాపూర్కి అయితే స్టెప్స్ ఏం లేవు. విసాపూర్ ఫోర్ట్కి అయితే ట్రై చేసా కానీ బట్ నాట్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దోస్ మంకీస్ అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. వెనకాతలు ఉన్న పిల్లలు ఓకే, ఈ ముందు 2 కాసే చూసారా పెద్దవి, చూడండి లిటిల్ అటాకింగ్గా ఉన్నాయి. ఇందాక నేను వచ్చేటప్పుడు 2 పైనుంచి వచ్చారు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నాకు ఒక కంపెనీ దొరికింది. అండ్ అతను కూడా ట్రై చేద్దాం అని అనుకున్నాడు. బట్ కోతులు అయితే బాగా అటాకింగ్గా ఉన్నాయి. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ టుడే. లైక్ అటువైపు నుంచి ఒక 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా కోతులు బ్లాక్ చేస్తే, ఇటువైపు నుంచి ఇక్కడ కోతి అక్కడ కోతి బ్లాక్ చేస్తే, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఒక 20 మీటర్స్లో అవతల వాళ్ళు ఉన్నారు. మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎండ కదా, నీడ కోసం చెట్ల దగ్గరకు వచ్చినట్లున్నాయి. సో అవతల వాళ్ళు బ్లాక్ అయిపోయారు, అవతల మేమిద్దరం బ్లాక్ అయిపోయాం. మైట్ లీవ్ విత్ రెస్ట్ ఆఫ్ ది డే. టికోనాకి వెళ్తాను. టికోనా ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. విసాపూర్ అయితే ట్రెక్ చేయొచ్చు, మెట్లు లేని ట్రెక్, కొండ ఎక్కాల అంతే. ఐ థింక్ ఐఎమ్ బిట్ అన్లక్కీ టుడే. ఐ మైట్ లీవ్ బ్యాక్. ఆలోచించి ఒక 5-10 minutesలో ఐల్ గెట్ బ్యాక్ టు యూ. సో ఈ రూట్లో వచ్చి తప్పైంది. కోతులు అయితే వెనకాతలో కొంతమంది మాటలు వినబడతాం కదా, వాళ్ళు కూడా అలాగే ఒక 15-20 minutes ఆగిపోయారు. ఆ కోతి అయితే అటాక్ చేస్తుందట. అంటే మేబీ తినడం కోసం ఏమైనా ఉన్నాయేమోనని అంతే. జనాలు ఊరకనే వచ్చి వెళ్ళిపోకుండా కోతులను రెచ్చగొడతారు కదా, తిండి, అరటిపళ్ళు వేయడాలు, అవన్నీ వేయడాలు. అందువల్ల ఆ కోతులు అయితే అవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. అందువల్ల ఇట్స్ బీన్ క్వైట్ ఇంపాసిబుల్ పైకి వెళ్ళడానికి. వాళ్ళు కిందకి రావడం కాబట్టి కొంచెం అటు ఇటు ఆచితూచి చూసుకొని
పరిగెత్తి వచ్చేసారు. అట్నుంచి ఇంకొక దారి ఉందట, అదైతే ఇటువైపే బాగుందని అంటున్నారు. లెట్స్ సీ. సెకండ్ స్టార్టెడ్ అవర్ ట్రెక్. ఈసారి అయితే కుక్కలతో గైడ్ని హైర్ చేసుకున్నాం. ఏంటంటే అతనికి ఇద్దరు కలిపి 400 మాట్లాడాం. అయితే వాళ్ళు చేస్తున్న టెక్నిక్ ఏంటంటే కోతులను బెదరగొట్టడానికి కుక్కలు ఉన్నాయి. సో ఇందాక మనం ఇచ్చిన కోతులు ఉన్న పాయింట్ ఇది. ఇప్పుడైతే లేవు. మోరోవర్ ఏంటంటే ఒక సహాయకుడు అలాగే ఒక కుక్క. చూడండి, ట్రెక్కింగ్ అంటున్నారు కానీ వర్షం టైంలోనే బాగుంటుంది అంటున్నారు. బట్ ఇదంతా ఏంటంటే వాటర్ ఫాల్, అంతా వాటర్ ఫాల్. రాళ్ళ రప్పల మధ్యలో నుంచి వెళ్ళాలా, స్టెప్ ఆచితూచి చేసుకోవాలి. ట్రెక్కింగ్ అంటే సీరియస్ ట్రెక్కింగ్. గైస్, ఇది విసాపూర్ ఫోర్ట్, విశ్వరూపం. ఇంకా పైకి వెళ్ళాలా. సుమ్మం ట్రెక్కింగ్ చేసేటోళ్ళు ఎంత పిచ్చోళ్ళు ఉంటారంటే, ఈ రూట్లో ఫుల్ రైనీ సీజన్లో ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుండగా వస్తారంట. వాటర్ జరమని వెళ్తుంటే. సో గైస్, ఆల్మోస్ట్ టాప్కి వచ్చేసాం. ఆల్మోస్ట్ ఫైనల్లీ ఆగయా టాప్. ఈ టాప్లో అప్పుడులో డెమాలిష్ అయిపోయిన, డిస్ట్రాయ్ అయిపోయిన అన్నీ ఉన్నాయి. పైన ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. గైస్, ఇప్పుడు మనం వచ్చిన దారంతా ఇంకేదో కాదు. ఇది చూస్తుంటే ఇది ద్వారం. ఇది ద్వారం, దర్వాజా అంటారు కదా హిందీలో. ద్వారం ఇది. ఇవన్నీ స్టెప్సే. వాడుకోవడం లేకపోయేసరికి కాలక్రమేణా ఈ స్టెప్స్ కాస్త వర్షాలు పడి జారి మొత్తం అంతా స్టెప్స్ మొత్తం అన్నీ పోయి వాటర్ ఫాల్లా తయారైపోయింది. వేరే వైపు నుంచి కూడా ఇంకో దారి ఉందంట. వెళ్తూ దీని స్టోరీ కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ కూడా శివ మందిరం ఉంది. శివ మందిరం కూడా ఒకసారి చూసుకొని వద్దాం. అయితే అక్కడ చూస్తున్నారు కదా, దట్ ఈస్ లోహాగఢ్. దానికి ఒక కంబైన్డ్ హిస్టరీ ఉన్నది. ఈ కోటలు కట్టిన తర్వాత లోకయా, ఆ తర్వాత నివసించింది మొఘల్లో ఒక 5 ఏళ్ళు ఎంతో. అలాగే బ్రాహ్మినస్ కొన్నాళ్ళు ఉన్నారు. తర్వాత హిస్టరీ ఏంటంటే ఇది అది ఎంత దూరం ఉందో చూడండి. నిన్న అది లోహాగఢ్కి అక్కడికి వెళ్ళాం. ఈరోజు అదే టైంకి విసాపూర్కి వచ్చాను. ఐ టెల్ యూ ద స్టోరీ. ये वाला तुंगी और ये वाला टिकोना। ओके। हाँ, टिकोना इससे ज्यादा ट्रैकिंग होगा। छोटा है वो, छोटा है। हाँ, ये बहुत बड़ा है वो। हाँ, पहाड़ का नहीं, ट्रैकिंग का। ये 350 एकड़ है। हाँ, ये बहुत बड़ा है। हाँ, గైస్, అది తుంగి అంట, అది టికోనా అంట, टिकोना कई అండ్ छोटा। అది ఆ లోహాగఢ్. అది ये लोग ఫస్ట్ అయితే రూట్ అయితే ఇటువైపు కాదు, ఈ చుట్టూ తిరిగి లోహాగఢ్ వ్యూ కోసం వెళ్ళి ఇది టెంపుల్ వ్యూకి. శివాలయానికి అయితే వచ్చేసాం. 2 నందులు ఉన్నాయి ఇక్కడ. ఈ తర్వాత కట్టింది నేను. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి, ఇట్ ఈస్ క్లియర్. ఫోర్ట్ లేకపోయినా ఫోర్ట్ తాలూకా బోర్డర్ వాల్స్, లుక్ ఎట్ ద బ్యూటీ మ్యాన్, సో బ్యూటిఫుల్. ఇక్కడి నుంచి ఇంకొక దారి ఉన్నట్లుంది. అల్టిమేట్ వ్యూ అది.
जी ये दूसरा रास्ता है। वो नीचे से आता है वो हाँ दिखता है ना वो गाँव हाँ हाँ हाँ। गाँव से आए इधर ही आता है अच्छा और रेलवे स्टेशन है ना हाँ उधर से चलने का మల్వాని మల్వాని రైల్వే స్టేషన్. ఆల్సో ఇది ఇంకొక దారి కింద నుంచి మల్వాని రైల్వే స్టేషన్ హైవే ఉంది కదా, హైవే దగ్గర నుంచి మల్వాని రైల్వే స్టేషన్ నుంచి ఇలా రావడానికి అదొక 3 hours పడతాము ఇటు నుంచి రావాలంటే. ఇది కొంచెం ట్రెక్ కొంచెం కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అదో కొండ ఇదో కొండ ఎక్కాల. ఇదిగోండి ఈ రూట్ కూడా అలాగే ఉంది. మొత్తం వర్షాలకి మొత్తం చెదిరిపోయి ఉన్నది. ఇవైతే అల్టిమేట్. అయితే ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు ఏంటంటే మల్వాని రైల్వే స్టేషన్ ఉన్నది లోనావాలా యువతల పక్క. నేను ఎక్కడైతే రూమ్ తీసుకున్నాను అక్కడి నుంచి ట్రెక్కింగ్ చేయడానికి వస్తూ ఉంటారు. డైరెక్ట్ ఇంకా నడిచే అక్కడి నుంచి 3 hours పడుతుందంట. ఎందుకండి వాటర్ పాండ్స్ వాటర్ స్టోరేజ్ కాదు ఇవి, ఎనీథింగ్ ఒకప్పుడే గదులు. ఆ గదులు ఇంకా టాప్ అంతా పోయి ఇప్పుడు అలాగా వర్షపు నీరు అలా స్టాక్ అయిపోయింది. సీరియస్లీ ఓపెన్ ప్లేస్, ఎవడు లేడు ప్రస్తుతం. అంటే ట్రిప్కి 2 వస్తున్నట్లు ఒక 5-6 వస్తున్నారు అంతే ఈ సీజన్లో. బట్ లేటర్ ఇన్ మాన్సూన్లో అయితే ఫుల్ ఎక్కడ పడితే అక్కడ జనాలు కనబడతారు. ఇక్కడ పైన ఎక్కువ స్పెండ్ చేసేది కాదు కానీ ట్రెక్కింగ్ కోసం ఎక్కువ వస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో మైండ్ ఫర్ క్యాంపింగ్ కూడా చేస్తూ ఉంటారు చాలామంది ఇక్కడ. నైట్ ఈవినింగ్ వచ్చి ఇక్కడ స్టే చేసి ఉండిపోయి క్యాంపింగ్ చేసుకొని వెళ్తారు మార్నింగ్. మళ్ళీ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఆ విధంగా చేస్తారు ఇక్కడ. టూరిస్టులు ఏంటంటే వచ్చి చూసి వెళ్ళిపోవడానికి. మోర్ ఆఫన్ టూరిస్టుల కంటే ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ ప్లేస్ లోనావాలా పూణే వైపు వస్తుంటారు. ये क्या है महल है, ये महल है क्या? नहीं है ना? ये ना क्या है यार, क्या पुराना है पुराना पुराना मतलब ब्रिटिशर्स रहते थे? नहीं तो शिवाजी महाराज के टाइम पे ये क्या लेके गए ना वो कोई आदमी ने ब्रिटिश वाला लेके गया. इवన్నీ यहाँ अटैक नहीं हुआ. मतलब यहाँ से वहाँ किया यहाँ से वहाँ लोहाघाट पे किया. यहाँ बस फोर्ट रहती थी. लोहाघाट में है ना, शिवाजी महाराज जब सूरत पे जीता तब वहां से ट्रेजरी ले आया और लोहाघाट में रखा था. उस ट्रेजरी के लिए ब्रिटिश वालों ने वहाँ अटैक किया. अटैक करने को ये विशापुर बिल्कुल अच्छा जगह मिल गया. ट्रेजरी मिल गया तुमको? हाँ ब्रिटिश वालों को मिला. అమ్మో నన్ను గాలి మోసుకెళ్ళిపోతాదా అన్నట్లుగా ఉంది. ఐ హేట్ దీస్ హైట్స్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ ఫోర్ట్ గోడ పక్క నుంచి నడడం అదొక ఇంట్రెస్టింగ్ థింగ్. టూ మచ్ ఉందబ్బా. అమ్మో నాకు పడుతుంది పడుతుంది. ఈ ఫోర్ట్స్ వచ్చినప్పుడు ఇటు నుంచే రావాలా. సూపర్ ఫెంటాస్టిక్. ఇదిగోండి ఫైనల్గా పదిలంగా ఉన్న ఫోర్త్ గోడ వచ్చేసాం. ఇక్కడి నుంచి చాలా రిస్కీగా ఉంది. తాగి తూగారా ప్రాణాలతో చెలగాట. నేనైతే వెళ్ళను, కెమెరాను పంపిస్తున్నా. breathtaking. Seriously, I hate heights and I hate heights. ఊపిరి అయిపోతుంది నాకు.
లోహాగఢ్తో పోల్చుకుంటే లోహాగఢ్ ఆ స్పాట్కి వెళ్ళలేదు. ఏదో ఏదో పహాడ్ ఉంది కదా, బాయ్ సమాల్కే, ఏదో పహాడ్ ఉంది కదా, ఆ పహాడ్ వరకు వెళ్ళదు. ఆ పహాడ్ వరకు వెళ్ళుంటే వ్యూ బాగుండేమో. లుక్ అట్ దిస్, ఏం స్పాట్లు అబ్బా. అప్పుడు రాజ్యాల్లోని బట్టలకి నరకమే, పడిపోతుండదేమో రోజును. ఈ ఫోర్ట్ బౌండరీ వాల్ పై నుంచి మనం లోహాగఢ్ వ్యూ చూడడానికి వెళ్దాం. అక్కడికి వెళ్ళాక ఇక్కడ విసాపూర్ ఫోర్ట్కి లోహాగఢ్ ఫోర్ట్కి కంబైన్డ్గా ఉన్న హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ కంబైన్ హిస్టరీ ఆఫ్ బోత్ దిస్ ఫోర్ట్స్ అంటే టికోనా అండ్ ఇంకో ఫోర్ట్ ఏంటది, టాంగా సంథింగ్, ఆ ఫోర్ట్ అన్నీ కలిపిన అన్నిటికీ కంబైన్ హిస్టరీ. బట్ దేనికి దానికి ఒక కామన్ కంబైన్ హిస్టరీ ఉన్నది. అదేంటనేది చూద్దాం. కోర్స్ అక్కడ కనబడుతుంది అది లోహాగఢ్, నెక్స్ట్ కనబడుతుంది. కొంచెం దగ్గరలోకి వెళ్ళి మాట్లాడదాం. ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ విసాపూర్ ఫోర్ట్. ఇక్కడ నుంచి మనకు లోహాగఢ్ ఫోర్ట్ కూడా కనబడుతుంది. యాక్చువల్గా ఈ పాయింట్ చూడడానికి కోసం అని చెప్పి నేను కుదరదు అవ్వదు అనుకున్నా కూడా మళ్ళీ ఒక కంపెనీ దొరకడంతో అండ్ ఒక గైడ్ దొరకడంతో రాగలిగా, జెండా ఎగరేసా. అలా అది ఆ పాయింట్ లోహాగఢ్కి స్టెప్స్ ఎక్కాం కదా అది, అండ్ అది ఏదో పహాడ్ ఉన్నది కదా, అక్కడికి వెళ్ళలేకపోయాం. గైస్ ఒకటైతే ఈ కర్రను చూసారా, ట్రెక్కింగ్లో చాలా ఉపయోగపడుతుంది. పైకి ఎక్కాలన్నా కిందకు దిగాలన్నా రెండు కాళ్ళతో పైకి ఎక్కితే కాలు పీకితే మనం ఎక్కువ దూరం వెళ్ళాము. ఇది మూడో కాలు లెక్క ఉపయోగపడుతుంది. సూపర్. ఫస్ట్ టైం కర్ర యూస్ చేశాను, లైక్ చాలా యూజ్ వచ్చింది. సో ఎప్పుడైనా మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మాత్రం ఒక కర్ర లేదా ట్రెక్కింగ్ పోల్స్ ఉంటాయి, ట్రెక్కింగ్ పోల్స్ వాడండి. చెప్పడం మర్చిపోయాను, అక్కడ కనబడుతుంది కదా అది పవనా లేక్. పవనా లేక్ అవతల వైపు ముల్షీ లేక్. మొన్న వచ్చిన ముల్షీ లేక్ అదే నిన్న ఫస్ట్ ముల్షీ లేక్ని టచ్ చేసాం, ఈ పవనా లేక్ని టచ్ చేసాం. ఎక్కడ అనుకుంటున్నారు, డౌన్ వెళ్ళాం కదా అక్కడ. అండ్ కింద చూసారు కదా జీప్, ఒక 4 హట్స్ ఉన్నాయి, అక్కడే మనం బైక్ పార్క్ చేసాం. ఇప్పుడు మళ్ళీ అక్కడ వరకు డౌన్ హిల్ ట్రెక్కింగ్ బాగుంది, ఐ లైక్ ఇట్. మెయిన్ ఏంటంటే నేను ఒక్కడిగానే వచ్చి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవడూ లేకపోయినా ట్రై చేద్దాం ఎవడొక్కడో తిరుగుతాడులే అన్న ఉద్దేశంతో ఉన్న మధ్యలో కోతులు అంటే ఒకటేం లేదు, వస్తున్నాడు ప్రతి ఒక్కడు ఎవడొక్కడు దానికి ఏదో అరటిపండు లేకపోతే బిస్కెట్ ఎవడొకటి వేసేది ఏదో ఒకటి వేస్తూ ఉంటాడు. సో వాటికి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. మనుషులు వస్తే మనకి ఫుడ్ ఉంటుంది, ఫుడ్ దొరుకుతుంది. హార్డ్లీ ఇక్కడ నాకు తెలిసి వాటికి అంతకేం ఫుడ్ దొరకదు. ఆకులు అవి తింటూనే ఉంటాయి. చిన్న చిన్న ఆ చెట్లకి పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళు తింటాయేమో. ఆ అరటిపళ్ళు బిస్కెట్లు తెచ్చి జనాలు ఇట్లకి పడేసేసరికి జనాలను ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి ఆ ఎక్స్పెక్టేషన్స్తోని మనం ఏమి దగ్గరికి వెళ్తున్నాం కానీ ఏమి ఒక్కొక్కసారి మన దగ్గరికి అటాక్ చేసేటట్లు వస్తున్నాం. అంటే జనరల్గా ఎక్కడ దాస్తాం, బ్యాగుల్లో దాస్తాం. ఆ బ్యాగులు తీసుకెళ్ళడంగానే వస్తాయి. బట్ నథింగ్, నో యూస్. మన బ్యాగుల్లో ఏముంటాయి, కెమెరాలు ఉంటాయి. బట్ ఆ పాయింట్ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అటాక్ చేయడానికి రావడం వల్ల ఇందాకలా మా ఇద్దరికి వెళ్ళడానికి అవ్వలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కడి నుండి ఉంటే మాత్రం వెళ్ళిపోయేటోడిని. బట్ నాకు ఇంకో పార్ట్నర్ ఉన్నాడు, కొంచెం పార్ట్నర్ దొరికాడే. కొంచెం పట్టుబట్టి
ఒకటి అమ్మ నాకు ఇది వచ్చి పడుతుంది వచ్చి పట్టుబట్టి ఏందిరా ఈ పాటలు. ఆవిడ కొంచెం నాకు దొరికిన పాట పట్టుబట్టి ఎక్కడైతే కింద ఉన్న షాప్లో మేము మ్యాగీ ఆర్డర్ చేసుకున్నాం, ఈ అతను నేను కలుపుతున్నాం, అబ్బాయి నేను. అక్కడ ఆ ఇంటికి గల ఓనర్ ఫాదర్ అతనితో బేరం ఆడ 800 అడిగాడు ఫస్ట్. సో నెమ్మదిగా 400కి సెట్ చేసాం, వచ్చాం, డన్. హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ డే. మిస్ అయ్యేవాడిని నిజంగా, తర్వాత ఎప్పుడు వద్దామని అనుకున్నాను, బట్ మిస్ అయ్యేవాడిని. మన ఖాతాలో విసాపూర్ ఫోర్ట్ కూడా అయిపోయింది. టీకోనా ఇంకొకటి రాజమాచి ఉన్నాయి, అవి వాటి సంగతి తర్వాత చెప్తాను కిందకి వెళ్ళాక. ప్రస్తుతం అయితే కిందకి వెళ్దాం, ఇప్పుడు సరిగ్గా ఉంటుంది. పైకి వెళ్ళాము కానీ కిందకి వెళ్ళడం మాత్రం గొప్ప కష్టంగా ఉంది. ఎక్కడ అడుగు వేయాలని తెలియట్లేదు. లోహగఢ్ మరియు విషాపూర్ ఫోర్ట్ల పైన అన్ని రూయిన్స్ కూడా సరిగ్గా లేవు, పైన ఏమీ లేదు, కానీ వీటి చరిత్ర అయితే గొప్ప చరిత్ర ఉన్నదండి. శివాజీ మహారాజు గుజరాత్ సుల్తాన్స్ పైన విజయం సాధించిన తర్వాత అక్కడ సంపాదించిన ధనం, వజ్రాలు, నాణ్యాలు అన్నీ తీసుకొచ్చి లోహగఢ్లో భద్రపరిచేవారంట. అయితే శివాజీ మహారాజ్ సమయంలో బ్రిటిషర్స్ ఈ లోహగఢ్ పైన అటాక్ చేయడానికి చాలా ట్రై చేశారట. కానీ లోహగఢ్ మంచి చెప్పారు కదా, లోహగఢ్ అంటే ఒక ఐరన్ ఫోర్ట్ అని అర్థం. సో అది మంచి స్ట్రాటజికల్ స్ట్రక్చర్లో ఉండడం వల్ల ఏంటి అని అంటే, బ్రిటిషర్స్ ఎంత ప్రయత్నించా 3-4 సార్లు ప్రయత్నించినా లోహగఢ్ ఫోర్ట్ పైన ఎటువంటి ఇంపాక్ట్ తీసుకురాలేకపోయారు. సో అయితే ఏంటంటే విసాపూర్ ఫోర్ట్ పైన కొంచెం డిఫెక్ట్స్ ఉండడం వల్ల విసాపూర్ ఫోర్ట్ ఫస్ట్ ఏంటంటే విసాపూర్ ఫోర్ట్ని అటాక్ చేసి విసాపూర్ ఫోర్ట్ పైన బ్రిటిషర్స్ దీనిపైన స్థావరాలు ఏర్పరచుకొని ఈ విసాపూర్ పైనుంచి లోహాగఢ్కి దాడులు చేసేవారంట. ఎలాగా గన్స్తోని అలాగే ఫిరంగులతోని దాడులు చేసేవారంట. ఆ విధంగా లోహాగఢ్ విసాపూర్ ఒక ట్విన్ ఫోర్ట్ లాంటిదైనా కూడా ఫైనల్గా ఏమైందంటే, ఈ ట్విన్ ఫోర్ట్ ఏదైతే విసాపూర్లో ఉన్న డిఫెక్ట్స్ వల్లే లోహాగఢ్ ఎంత స్ట్రాంగ్ అయినా కూడా విసాపూర్ పైనుంచి అటాక్ చేయడం బ్రిటిషర్స్ కలిసి వచ్చిందంట. ఆ విధంగా లోహాగఢ్ అనే ఫోర్ట్ పూర్తిగా డెమాలిష్ అయిపోయి ఆ యుద్ధం సమయంలోనే పూర్తిగా పాడైపోయి, ఆ విధంగా బ్రిటిషర్స్ లోహాగఢ్లో ఉన్న ఈ ట్రెజర్ని క్యాప్చర్ చేసుకున్నారంట. అది ఇక్కడ ఉన్న స్టోరీ. దట్స్ ఆల్ గైస్. విసాపూర్ ఫోర్ట్ విషయాలు, విసాపూర్ ఫోర్ట్ ట్రెక్. డెఫినెట్గా మీకు కానీ వీడియోస్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు గివ్ ఎ థమ్స్ అప్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూ కెన్ ట్రై కమింగ్ హియర్, యూ కెన్ రియలీ హ్యావ్ ఎ గుడ్ టైమ్. బట్ డోంట్ ఫర్గెట్, మాన్సూన్ సీజన్లో వస్తే మాత్రం అది తిరిగిపోద్ది. ఇక్కడ కొంచెం మిస్ట్, ఫాగ్ అండ్ మిస్ట్, ఆ వ్యూస్ కానీ చుట్టుపక్కల వ్యూ కానీ. నేను కొంచెం బాగా డిసెంబర్ బిగినింగే కానీ చుట్టూ ఎండ, పైకి వెళ్ళేసరికి మధ్యాహ్నం పూట వెళ్తున్నాను, ఎండగా ఉండడంతో కొంచెం అంత హేజీగా ఉంది. మార్నింగ్ టైం వస్తే కొంచెం బాగుంటుంది. వాట్ ఎవర్, మాన్సూన్ ఈజ్ అనేది బెస్ట్ టైం టు విజిట్ విసాపూర్. కంప్లీట్ కింద ఉన్న విలేజ్ పేరుకు విసాపూర్ అంట. దేర్ విసాపూర్ ఫోర్ట్. నా లెట్స్ హెడ్ టు ద రూమ్. టైం 5:15 అయింది. రూమ్కి వెళ్ళేసరికి 45 minutes అయింది. ఇట్ విల్ బి 6. వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. ఇంకా ఫోర్ట్లు అయిపోయి కాళ్ళు అయితే ఆడట్లేదు అసలు. ఇక్కడ రోడ్డు దుస్థితి అయితే చూడండి, ఇలాగుంది. ఇక్కడికి ఎవరు ఎక్కువ టూరిస్టులు రారు కాబట్టి రోడ్డు దుస్థితి అయితే ఇది. రాళ్ళు రప్పలు అన్నీ పేరుకుపోయి ఉన్నాయి. దాట్స్ ఆల్.
ఫ్రమ్ విశాపూర్. గుడ్ బై. శివాజీ మహారాజ్ కి జై. అంటే శివాజీ మహారాజ్ ఆక్యుపై చేసుకుంది ముందు ఎప్పుడో ఎవరో కట్టింది. ఇందాక రాజు పేర్లు చెప్పాను కదా, ఆ రాజరికం టైంలో కట్టిన ఆ లైట్లోకి వచ్చింది శివాజీ మహారాజ్ ద్వారానే. గ్రేట్ హిస్టరీస్, గ్రేట్ కంబైన్ హిస్టరీస్. ఇటు లోహాగఢ్, ఇటు విశాపూర్ ఫోర్ట్, అండ్ నా ఇటు రూమ్కి. నాకైతే మాత్రం అస్సలు ఓపిక లేదబ్బా. ఎలా ఉందంటే ఒక సంవత్సరం అంతా తిన్నది ఈ 2 రోజులు అరిగించుకున్నట్లు ఉంది. ఈ 2 రోజులు ఒకేసారి అరిగితే ఎలాగుంటుందా? లైపో సెక్షన్ లాగా ట్రెక్కో సెక్షన్. ఇదిగోండి, ఇందాక 2వ రూట్ అన్నాను కదా, ఇటు నుంచి వెళ్తుంది 2వ రూట్ ఈ రైట్లో. దిస్ కుడ్ బి ప్రాబబ్లీ ద ఎండ్ ఆఫ్ ద డేస్ వ్లాగ్. అండ్ రూమ్కి వెళ్ళాక మాట్లాడదాం. చూస్తున్నారు కదా, ఇదే మాల్వాణి రైల్వే స్టేషన్. మాల్వాణి నెక్స్ట్ లోనావాలా. ఈ మాల్వాణి రైల్వే స్టేషన్ నుంచి 3 hours ట్రెక్ ఉంటుంది. జనరల్గా బళ్ళు వేసుకెళ్ళకంటేనే ఈ ట్రెక్కర్స్ ఎలాగంటే, కొంతమంది అక్కడ పూణే నుంచో ముంబై నుంచో ఇక్కడ డైరెక్ట్ ట్రైన్ మీద రావడం సరదాగా ఒక గ్రూపు వచ్చి స్ట్రైట్ అవే ఇక్కడ మాల్వాణి దగ్గర దిగడం. ఇక్కడ నుంచి అలాగే ఇంకా బైక్ లేదు, కారు లేదు, ఆటో బుక్ చేసుకోవడం లేదు, డైరెక్ట్ సరదాగా అలా నడిచి వెళ్ళిపోతారు. ఈ లోనావాలా, ఖండాల, పూణే చుట్టుపక్కల ఉన్న కోటలన్నీ ఏంటి అని అంటే 99% డిస్ట్రాయ్ అయిపోయినవే. కాబట్టి ఏంటంటే లైఫ్ టైం ఒకసారి రావడం, ఒక్కొక్కసారి రావడం ఎక్కడం. ఈ లోనావాలాలో ఈ క్లైమేట్ ఒకటి బాగున్నది చూడండి. ఇట్స్ నాట్ మోర్ దెన్ 5:30. ఆ చలి ఇందాకలే స్టార్ట్ అయిపోయింది, ఒక గంట ముందే. హిల్ స్టేషన్ కదా, హిల్ స్టేషన్ అండ్ మోరోవర్ చుట్టూ కొండలు. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటుంది. అలా ఒక్కొక్కసారి రావడం, ఒకరోజు ఉన్నప్పుడు ఇంకొక కోట, ఒక ట్రెక్కింగ్లో పాల్గొనడం, మళ్ళీ అంతే విషయాలు. లోనావాలా, ఖండాల వస్తే మాత్రం డెఫినెట్గా అన్నీ తిరగాలి అంటే కష్టం అబ్బా. కొండకి దిగి కాళ్ళు వాచిపోతాయి. సో ఇన్ దట్ పాయింట్ ఏంటంటే సింపుల్గా ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క కొండకు వచ్చి ఎక్కి అలా సరదాగా వెళ్దాం. ఈ లోనావాలా అన్న ప్రదేశాన్ని మనం అరికి ఎలాగైతే వెళ్తున్నామో సంవత్సరానికి ఒకసారి లేదా సంవత్సరానికి 2 సార్లు, ఈ పూణే ముంబై వాళ్ళు ఏంటంటే లోనావాలా అలా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి 2 సార్లు వచ్చి ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క కోట విజిట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అంతే తప్ప 3-4 రోజులు కంటిన్యూస్గా ఉండి నేను అన్ని కోటలు తిరిగేస్తానంటే నేనైతే మనిషినండి, నేను తిరగలేను. 10-11 రోజులు రైడ్ తర్వాత కంటిన్యూస్గా 3 రోజులు ట్రెక్కింగ్ చేయడం అనేది నా వల్ల కాలేదప్ప, సీరియస్గా, డౌట్ లేకుండా.